వచ్చేసి మీరు ఈ విగ్రహం చూస్తున్నారా, ఇది మనకు ఆర్డర్ అయితే వచ్చిందనమాట గణేశునికి. విగ్రహం చాలా బాగుంది, ఒకసారి చూడండి. మనకు ఆర్డర్ తగ్గట్టుగా మనకి గణేశుని అయితే చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మనకు ముంబై మోడల్స్ లోకి మనము వచ్చామన్నమాట. హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నల్లపోతల. ఈరోజు అయితే మనం ఎర్రగుంటలో చంద్రాన్న షెడ్లు అయితే ఉన్నాం అనమాట. చంద్రాన్న ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ముంబై మోడల్స్ మన ముందరికైతే తీసుకొచ్చాడని చెప్పాను కదా. ఆల్మోస్ట్ చాలా ఆర్డర్స్ అయితే అయిపోయాయి. దానికి మీ ఆర్డర్స్ తగ్గట్టుగా గణేష్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ అయితే చేశాడనమాట. సిట్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ లో మనకు ఆర్చ్ చేయడం కానీ ఎవరైతే ఆర్డర్ ఇచ్చింటారో వాళ్ళ ఆర్డర్ తగ్గట్టుగా విగ్రహాలు అయితే మనకు ముంబై స్టైల్ రెడీ అయితే చేసేసాడు అనమాట. అంటే ఒక 30% 40% వరకు అయితే అయిపోయింది. ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. అండ్ అలాగనే కొత్త కొత్త మోడల్స్, మామూలు నార్మల్ మోడల్స్ కూడా మనకు మన ముందరికి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి డీటెయిల్ గా అయితే చూపిస్తా. కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలనుకునే వాళ్ళు మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి అయితే మీరు లొకేషన్ కి అయితే వచ్చేస్తారు అనమాట. సో ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూసేద్దాం. ఇదనమాట ప్రస్తుతానికి మనకు చంద్రన్న షెడ్. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇది మనకు కడప, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఎర్రగుంట్ల అనమాట. మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి. మనకి ఇది ఇట్లా మనకు ప్రొద్దుటూరు నుంచి అయితే వస్తాం అనమాట. ఇది మనకు ప్రొద్దుటూరు నుంచి హైవే ఇట్లా వచ్చేస్తాం. మనకు ఎర్రగుంట్ల మనకు రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ అనమాట. ఇది మనకి ఈ బ్రిడ్జి కింద రైలు అయితే వెళ్ళిపోతుంటాయి అనమాట. సో ఇది మనకు రైల్వే బ్రిడ్జ్ అనమాట. మనకి ఆ బ్రిడ్జి ఎక్కి అంటే మనకు ప్రొద్దుటూరు నుంచి వచ్చే హైవే రూట్లో బ్రిడ్జికి రైట్ సైడ్లో అయితే ఉంటుంది అనమాట. మనకి ఇట్లా వెళ్ళిపోతే ఎర్రగుంట్ల 4 రోడ్స్కి అయితే వెళ్ళిపోతామంటే ఆ బ్రిడ్జి ఎక్కి దిగితే. సో ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. మనకు అన్న కూడా ఈ సంవత్సరం ముంబై మోడల్ చేస్తున్నాడని చెప్పాను కదా. సో దాని తగ్గట్టుగానే మనకు ఆర్డర్లు వచ్చాయి, వాళ్ళ తగ్గట్టుగానే మనకు మోడల్స్ని అయితే చేశారనమాట. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకత, మనకు గణేష్ ఆ ముంబై మోడల్స్తో సహా ఇలాంటి మంచి మంచి బొమ్మలు కూడా మన ముందరికి అయితే తీసుకొచ్చారనమాట. ఈ విగ్రహం చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ 8.5 ఫీట్స్ అయితే వస్తుంది. ఇవన్నీ హైట్స్ నా అందాజ అయితే చెప్తున్నా. సో ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది నాకు. మనకు ఒక కుర్చీలో కూర్చున్నట్టుగా బ్యాక్గ్రౌండ్లో కానీ పైన దిండు రావడం కానీ పక్కలో కింద దిండు రావడం కానీ మనకి ఇక్కడంతా డిజైన్ రావడం కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో మనకు ఒక సోఫాలో మంచిగా మనకు కూర్చున్నట్టుగా గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. ఇటు సైడ్ సంబాల్ టైప్ రావడం, దానిపైన డిజైన్ రావడం చాలా మంచిగా అనిపించింది. ఇటు సైడ్ సంబాల్ అయితే వచ్చాయి, దానిపైన డిజైన్ కూడా వచ్చింది అనమాట. చాలా బాగా కనబడుతుంది. గణేష్ కూడా సిట్టింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. గణేశుని పైన కిరీటం మంచిగా డిజైన్ రావడం కానీ, గణేశుని పైన నగలు మంచిగా రావడం కానీ, గణేశుని సిట్టింగ్ కానీ చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక విగ్రహం మనకు అన్న రీసెంట్గా అయితే తెప్పించాడు. ఇది ఒక విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ సింగిల్ గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. సింగిల్ గణేశుడు ఒక కాలు పైన ఒక కాలు కింద పెట్టేసుకొని గణేశుడు అయితే సిట్టింగ్ అవైలబుల్ ఉన్నాడు. ఇది వచ్చేసి ఒక 9 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. సో ఇదొక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మీకు ఇంకా లాస్ట్ వీడియోలలో కూడా చూపించాను. ఇది ఒక మోడల్ మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉందని, మినీ బాలాపూర్ టైపు. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర పైన శివుడు వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది అనమాట. సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. మనకి ఇటు సైడ్ అయితే మనకు శివుడు అయితే వచ్చాడు, పైన త్రిశూలం అయితే వచ్చింది. ఇటు సైడ్ అయితే మనకు నంది అయితే వచ్చింది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో అది వచ్చిన తర్వాత గణేశుడు ముంబై స్టైల్లో మనకు ముందర ఒక కాలు కింద ఒక కాలు పైన పెట్టేసుకొని 4 చేతులు అయితే గణేశునికి వచ్చాయి. ఒక చేతిలో డమరుగము, ఒక చేతిలో శంఖము, ఇలా మనకు ఒక చేయి అయితే మనకు ఆశీర్వదిస్తున్నట్టు ఇంకో చేయి ఖాళీగా అయితే ఉందన్నమాట. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. తర్వాత వచ్చేసి మనకు పైన సూర్యుడు వచ్చిన మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకు టోటల్గా ముంబై స్టైల్ అయితే ఉంది. గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయి, పైన శివుడు అయితే వచ్చాడు అనమాట. సో ఇది ఒక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9.5-10 ఫీట్స్ వరకు అయితే రావచ్చు. ఇది కూడా విగ్రహం చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. కిరీటం దగ్గర డిజైన్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనకు గణేశుడు సిట్టింగ్ కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. అటు సైడ్ మనకు డిజైన్ కూడా చూసారు కదా, కింద మూషికుడు, అటు సైడ్ డిజైన్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. సో ఇది ఒక విగ్రహాలు మనకు ఇప్పుడు కొత్తగా మనకు అన్న అయితే తీసుకొచ్చాడు. ఇక లోపలికి వెళ్ళిపోతే మనకు ముందే వీడియోలు అయితే చూసాము, చాలా వీడియోలు అయితే చూసాము మనకు లోపల. సో ఇవి లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి చూడాలనుకునే వాళ్ళు ఈ వీడియో లాస్ట్లో మనకు ఆ ముందు వీడియో కూడా ప్లే అవుతుంది. సో ఆ వీడియో అక్కడ మీరు క్లిక్ చేస్తే పాత వీడియో మీరు అయితే చూసేయచ్చు అనమాట. సో ఇంకా మనకి ఇటు సైడ్కి వెళ్ళిపోతే మనకు లోపలికి ముంబై స్టైల్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. తర్వాత వచ్చేసి మనకు ముంబై మోడల్స్లోకి మనము వచ్చామన్నమాట. ఇది వచ్చి మనకు ఇది ఒక సపరేట్ షెడ్, మనకి ఇది ఒకటి మనకు సపరేట్ షెడ్ అనమాట. ఇందులో వచ్చేసి నార్మల్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ముంబై మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవి దీంతో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 50% మన గణేష్లో ఆర్డర్ తగ్గట్టుగా మనకు మోడల్స్ అయితే చేశాడనమాట. ఈ గణేశుడు అయితే బాగా నచ్చాడు నాకు. ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ రాలేదు, కింద బ్యాక్గ్రౌండ్లో అలా మొత్తం కవర్ అయిపోతుంది, టోటల్ కింద గడ్డి అయితే ఎక్కడ కనపడదు. సో ఇది ఒక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. తొండం చూసారు కదా, మనకు ఫేస్ కార్డ్ నుంచి మనకు లావుగా వచ్చి కిందకైతే మనకు ఇట్లా షార్ప్గా అయితే వచ్చింది అనమాట. సో ఇది ఒక మోడల్ అయితే మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అన్న దగ్గర ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి, లేదా మీరు అడిగిన మోడల్స్ చేయిస్తాడా. సో నాకు తెలిసినంత వరకు ఇవన్నీ సుగంలో వాళ్ళు కోరిన మోడల్స్ అయితే చేయించాడు అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్, బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ చూసారు కదా,
చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్. ఇంకా చాలా విగ్రహాలకు మనకు జస్ట్ గణేషుని వరకు మనకు షేప్ వరకు అయితే మనకు ఫిక్స్ అయిపోయింది అనమాట. మనకి ఇంకా ఎట్లా అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఆర్చులు వస్తాయి అండ్ అలాగనే మనకు గణేశుడు ఏ దానికి ఎట్లా ఏం కథ అనేది టోటల్గా ఇంకా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు 20% వర్క్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా గణేశునికి జ్యువెలరీ ఉంది, కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, కింద ఉంది. మనకు అలాగనే మనకు పంచ కూడా కడతా అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇన్ని ఉన్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 20% వర్క్ అయితే అయిపోయింది అనమాట. తర్వాత వచ్చేసి ఇదొక మోడల్, ఇదొక స్టైల్ అయితే మనకు కనబడుతుంది. తొండం కూడా చూశారు కదా, చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్. ఈ విగ్రహం మనకు ఎవరైతే మనం బుక్ చేసి ఉంటారో వాళ్ళకు వాళ్ళ కోరిక మేరకు మనకు విగ్రహాలు అయితే చేస్తున్నాడు అనమాట. సో ఇదొక మోడల్ అయితే మనకు కనబడుతుంది. గణేశునికి బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ వచ్చేసి మనకు ఇట్లా ఇటు సైడ్ వచ్చేసి సీతమ్మ, అటు సైడ్ వచ్చేసి మనకు రాముడు అయితే వచ్చాడనమాట. సో ఈ విగ్రహం మనకు బ్యాక్గ్రౌండ్లో ఇట్లా సీతారాములు వచ్చేసి మనకు ఈ విగ్రహం మనకు అవైలబుల్ ఉందన్నమాట. సిట్టింగ్ కూడా మనకు మంచిగా అయితే ఉంది. సో తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే ఉంది. ఇవన్నీ మనకు ముంబై స్టైల్ సిట్టింగ్, ఒక్కొక్క దానికి డిఫరెంట్ సిట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఈ విగ్రహం ఇలా చాలా మంచి డిఫరెన్స్ సిట్టింగ్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ సిట్టింగ్. ఒక కాలు పైకి ఉండడము, ఒక కాలు కిందికి ఉండడము, చేతులు డిఫరెంట్గా ఉండడము. ఇప్పుడు తొండం ఉంది కదా, గణేశునికి తొండం ఇట్లా వచ్చి ముందర తిరిగిందా, ఈ గణేశునికి చూడండి తొండం ఎలా ఉందో. ఇలా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇంకో ఈ విగ్రహానికి గణేశుని ప్రత్యేకత అయితే చూపిస్తా చూడండి. మనకైతే ఇది వచ్చేసి మీరు ఈ విగ్రహం చూస్తున్నారా, ఇది మనకు ఆర్డర్ అయితే వచ్చిందనమాట గణేశునికి. ఆర్డర్ తగ్గట్టుగా మనకు గణేశునికి మన సిట్టింగ్ కానీ, మనకు బ్యాక్గ్రౌండ్లో కానీ, సూర్యాలు రావడం కానీ మనకు ఈ టైప్ అయితే మనకు ఆర్డర్ వచ్చిందనమాట. సో ఇలా మాకు గణేశునికి కావాలని చెప్పి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ తగ్గట్టుగా మనకు గణేశుని అయితే చేస్తున్నారనమాట. ఒక 20% వరకు అయితే అయిపోయింది. మనకు సిట్టింగ్ కానీ తొండం కూడా చూసారు కదా, మనకి ఇలా రౌండ్ తిరిగింది, మనకి ఇలా తొండం కూడా అలా ఉందన్నమాట. చేతులు కూడా చూసారు కదా, ఒక చేయి కిందికి, ఒక చేయి శూలం చెయ్యి, ఒక చేయి ఆశీర్వదిస్తున్న చేయి, ఒక చేయి అక్కడ. సో దానికి తగ్గట్టుగాను కూడా మనకు ఈ విగ్రహాలు అయితే మనకు కనబడుతున్నాయి అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉందన్నమాట. ఇది కూడా మనకు ఆర్డర్ తగ్గట్టుగా అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు చేతిలో ఇది ఒక ఫైర్ టైప్ అయితే వచ్చిందనమాట. గణేశుడు ఒక కాలు మీద కాలు పెట్టేసుకొని మనకు ఇటు సైడ్ దిండు వచ్చేసి మనకు కింద డిజైన్ టైప్ అయితే, ఒక కాల్ టైప్ అయితే, అంటే మనకు ఒక కాల్ టైప్ అయితే మనకు డిజైన్ అయితే వచ్చిందనమాట. సో ఈ విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది. అంటే ఆర్డర్ తగ్గట్టుగా మనకైతే చేస్తున్నారు. సో మీరు కూడా ఆర్డర్ తగ్గట్టుగా చేసుకోవాలంటే, బుక్ చేసుకోవాలంటే ఒకసారి అయితే కనుక్కోండి, మీకు కావాల్సిన గణేశుడు చేయిస్తారా ఇప్పుడు ఈ టైంలో అని చెప్పి. మనకు చేయిస్తామంటే వాళ్ళు మీకు లక్ కదా, మీరు చేయించేసుకోండి. ఇంకోటి ఏంటంటే విగ్రహం కూడా చూపిస్తాను చూడండి. ఇది రీసెంట్గా అయితే మనకు ఆర్డర్ వచ్చిందంట. మనకు ఆర్డర్ తగ్గట్టుగా మనకి ఈ గణేశుని అయితే చేస్తున్నారు. ఇంకా 10% వర్క్ కూడా కాలేదు, 5% వర్క్ అయితే అయిపోయింది అనమాట. జస్ట్ బాడీ, కాలు అయితే ఇంకా అతికిలేదు, కాలు కూడా అతికిస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి మనకు కాలు వచ్చేసి మనకు ఒక కాలు ఇటు సైడ్కి, ఒక కాలు అటు సైడ్కి ఉంది కదా. సో ఆ విధంగానే మనకు ఒక కాలు ఇటు కిందికి, ఒక కాలు ఇటు సైడ్కి అయితే పెట్టారనమాట. సో ఇది ఒక విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది. మనకు మీకు అది కావాలన్నా సో అదే మోడల్, అదే కలర్, అంటే మనకు ఒక ఊరికి ఇచ్చిన మోడల్ అదే ఊరికి ఇంకో మోడల్ అయితే ఇయ్యారనమాట. సపోజ్ ఇప్పుడు ఒక ఊరికి ఈ సిట్టింగ్ ఇచ్చినారనుకోండి, సేమ్ సిట్టింగ్ మనకు అదే ఊరికి అయితే ఇయ్యారనమాట. సో ఇలా మనకు కండిషన్స్ కూడా మనకి ఈ సంవత్సరం అన్న అయితే మన ముందరికి అయితే తీసుకొచ్చాడు. మీకు ఎవరికైనా కావాలంటే మీకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫోన్ చేసి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కోండి. ఎవరైనా విగ్రహాలు బుక్ చేసుకోవాలంటే ఇప్పుడే ఫోన్ చేసి మనకు బుక్ చేసుకోండి అనమాట. సో ప్రస్తుతానికైతే మనకు అన్న దగ్గర ముంబై మోడల్స్ ఈ సంవత్సరం మీకు నచ్చిన విధంగా, కోరిన విధంగా అయితే చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక డిఫరెంట్ సిట్టింగ్ అనమాట. ఫేస్ వచ్చేసి మనకు టోటల్గా మనకు ఏనుగు టైప్ ఎలిఫెంట్ ఫేస్ వచ్చేసి మనకు గణేశుడు మనకు కింద కూర్చున్నట్టుగా మనకైతే అవైలబుల్ ఉన్నాడు. గణేశునికి వచ్చేసి మనకు 6 చేతులు అయితే వచ్చాయి. సో ఇదొక మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే మనకు చంద్రాన్న షెడ్ లో ముంబై మోడల్స్ దొరుకుతున్నాయని చెప్పాను కదా, ఎరుగుంట్ల మనకు ఆయన మీరు కోరిన విధంగా మనకు గణేశులు అయితే చేస్తున్నారు. చూశారు కూడా, మీకు ఫోటోలు అయితే చూపించాను. ఈ విధంగా కావాలంటే వాళ్ళు ఆ విధంగా అయితే చేయించారనమాట. తర్వాత మనకు ఇప్పుడు ఇవన్నీ చూసాము. మనకి చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా మనకు ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వలేదు, ఇంకా చేతులు అయితే అతికేలేదు. సో మనకు చంద్రన్న దగ్గర మనకు ప్రతి ఒక్క డీటెయిల్ అయితే మీరు చూశారు. ఎవరైనా మీరు కాంటాక్ట్ కావాలంటే ఇప్పుడే డిస్ప్లేలోనే కానీ డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. అదనమాట, చూశారు కదా, మీకు నచ్చిన మోడల్స్ వీళ్ళు ఎవరైతే ఇంతకుముందు పెట్టిన వీడియోలో మీకు నచ్చిన మోడల్స్ కావాలంటే చేయిస్తారని చెప్పినందుకు చాలా మంది వాళ్ళకు నచ్చిన మోడల్స్ వచ్చి వాళ్ళు ఇచ్చి చూపించుకొని వాళ్ళ మోడల్స్ అయితే చేయించుకుంటారు అనమాట. సో మీరు కూడా ఇంకా వచ్చి ఏదైనా విగ్రహాలని ఆర్డర్ చేసుకోవాలి, లేదంటే బుక్ చేసుకోవాలంటే ఇప్పుడే మనకు వచ్చి విజిట్ అవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.